ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు జాబ్ మానేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారండి. అది చాలా పెద్ద తప్పు. ఎందుకు అంటే ఎంతసేపు ఉన్నా కూడా మీరు ఫస్ట్ సక్సెస్ అయ్యే వరకు అంటే కొంచెం సక్సెస్ అయ్యే వరకైనా బిజినెస్‌ని సైడ్ హజిల్ లాగా పెట్టుకోండి. ఐ మీన్ సెకండ్ ఇన్‌కమ్ లాగా పెట్టుకోండి. మీకు జాబ్ ఉంది అంటే అసలు జాబ్ మానేయకండి. ఎందుకంటే మీకు అసలు అర్థం అవ్వట్లేదు. ఒకప్పుడు ఓన్లీ వైశ్యాస్‌కి, సేట్స్‌కి మాత్రమే అంకితమై ఉన్న ఈ బిజినెస్ పరిమితమై ఉన్న బిజినెస్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేసేస్తున్నారనమాట. క్యాస్ట్ తెస్తున్నా అనుకోకండి. ఒకప్పుడు ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళనమాట మార్వాడీస్. ఇప్పుడు అలా కాదు. ఎవ్వరు పడితే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు, వీళ్ళు అసలు ఏం లేదు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్. గవర్నమెంట్ టీచర్స్ అయ్యుండి వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందో మీకు తెలుసు కదా! అలాంటి వాళ్ళు అయ్యుండి కూడా వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఓల్డ్. ఎంత ఓపిక ఉంటుంది వాళ్ళకి. అది కూడా సెకండ్ ఇన్‌కమ్ లాగా పెట్టుకుంటున్నారు. అలా జాబ్ వదులుకోవట్లేదు. అలా ఈ ఇన్‌కమ్ కూడా వదులుకోవట్లేదు. సో, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, అస్సలు మీరు సక్సెస్ వచ్చే వరకు మీరు జాబ్‌ని వదులుకోకండి. చాలా అనుభవంతో చెప్తున్నాను. ఒక్కసారి మనం రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఏదైనా మనం స్టార్ట్ చేశాక, మిడిల్ డ్రాప్ అయ్యాక రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదనమాట. ఎందుకన్నా స్టార్ట్ చేశామా అనుకోకూడదు. ఎందుకన్నా మిడిల్ డ్రాప్ అయ్యామా అనుకోకూడదు. అలా మీరు అవ్వకుండా ఉండాలి అంటే మీకు ఒకవేళ జాబ్ ఉంది అంటే మీరు జాబ్‌ని కంటిన్యూ చేస్తూ మీ బిజినెస్‌ని స్టార్ట్ చేయండి. బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అని అనట్లేదు. కానీ ఒకటికి 10 సార్లు ఆలోచించి స్టార్ట్ చేయండి. చాలా టైమ్స్ చెప్పాను నేను మీకు. నిజంగా చాలా సార్లు ఆలోచించి స్టార్ట్ చేయండి. మీ దగ్గర అమౌంట్ ఉంది కదా! నాకు టైమ్ పాస్ అవ్వట్లేదని స్టార్ట్ చేయకండి. మీకు ప్యాషన్ ఉంటేనే స్టార్ట్ చేయండి. ప్యాషన్ లేకపోతే స్టార్ట్ చేయకండి. థ్యాంక్ యూ.